శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఇంట్లో రాగి, ఇత్తడి, వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం నిమ్ముప్పునైతే తీసుకున్నాను. అందులోని సాల్ట్ కూడా తీసుకున్నానండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మనం మామూలుగా వెజల్స్ ఎలా కడుగుతూ ఉంటామో అదే విధంగా అప్లై చేసి వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే చూడండి చక్కగా కొత్త వాటిలా మెరుస్తున్నాయి. ఇప్పుడు వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ పోసేసుకున్నాను. అందులో ఏదైనా డిటర్జెంట్ వేసి అందులో వెండి సామాలు వేసేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇలా వెండి సామాలన్నీ వేసేసి 1 నిమిషం మరగనివ్వండి. జిడ్డు అటువంటివి ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం యూజ్ చేసే టూత్పేస్ట్ ఏదైనా యూజ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవడమేనండి. చాలా తక్కువ టైంలోనే కొత్త వాటిలా మెరిసిపోతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటే కనుక మన వెండి సామాలు తలతలా కొత్త వాటిలా మెరుస్తాయండి. చూసారా, ఇందాక చూసిన మన వెండి ప్రతిమ కూడా కొత్త దానిలా మెరిసిపోయింది కదా.